నమస్తే వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వెన్నుపోటు దినం కార్యక్రమానికి బైక్ ర్యాలీగా బయలుదేరిన వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర రాంబాబు ముమ్మిడివరం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వెన్నుపోటు దినం కార్యక్రమం వాహనదారులంతా రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని మండపేట రూరల్ సిఐ పి దొరరాజా సూచన. ఏలేశ్వరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధికార ప్రతినిధి సుంకర రాంబాబు వెన్నుపోటు దినం కార్యక్రమానికి కార్యకర్తలతో కలిసి సుమారు 100 బైక్లతో ర్యాలీగా ప్రతిపాడు బయలుదేరారు. ఈ సందర్భంగా సుంకర రాంబాబు మాట్లాడుతూ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమానికి కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీగా బయలుదేరడం జరిగిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని ఆయన కోరారు. జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, అలాగే విలేకరులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు జూన్ 4, 2025 సంవత్సరం వెన్నుపోటు దినంగా మా పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు ప్రతిపాడు నియోజకవర్గం సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు, పిఎస్సి కమిటీ సభ్యులు అయినటువంటి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు తనయులు, ప్రతిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు గారు ఆదేశాల మేరకు ఈ రోజు సుమారుగా 100 బైకులతోటి నేను ఈవేళ వెన్నుపోటు దినం కార్యక్రమానికి ర్యాలీగా కిర్లంపూడి బయలుదేరడం జరుగుతుంది. అక్కడి నుంచి ప్రతిపాడు మీదుగా వచ్చి ర్యాలీ నిర్వహించి గత ప్రభుత్వం ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి వెన్నుపోటుని ప్రకటించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించగలుగుతాం. ఈరోజు ప్రజల్ని ఎంతో నమ్మించి రాష్ట్రంలో ఎంతో సంక్షేమ పథకాలు అందించినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు పన్నినటువంటి ఈ కూటమి ప్రభుత్వం పన్నినటువంటి కుట్రలో భాగంగా సూపర్ 6 అనేటువంటి పథకాలను అమలు చేస్తామని చెప్పేసి సంవత్సర కాలం, ఈ రోజుకి సంవత్సరం పూర్తి అయినప్పటికీ కూడా ఏ ఒక్క పథకాన్ని సూపర్ 6 కాదు కదా, సూపర్ 1 కూడా ఏది కూడా పూర్తిగా అమలు చేయలేనటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం అందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రజలకి ఎంతో అవసరమైనటువంటి ఆరోగ్యశ్రీని కూడా ప్రజలకు దూరం చేసినటువంటి సిచ్యువేషన్ ఈ ప్రభుత్వాన్ని. అలాగే అమ్మఒడిని తీసేసి ఏదో తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి సంవత్సరం పూర్తయితున్నా సరే ఏ తల్లి అకౌంట్ లోని కూడా ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా జమ చేయలేనటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వాన్ని. 1 కాదు 2 కాదు, ప్రజలకు ఉపయోగపడేటువంటిది గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి కూడా కుటుంబ డాక్టర్ అనేటువంటి వ్యవస్థను సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క పరిస్థితిని కూడా దూరం పెట్టి ఈవేళ ఎవరికి కూడా కుటుంబ డాక్టర్ అనేటువంటి పరిస్థితి, ఫ్యామిలీ డాక్టర్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా దూరం చేసినటువంటి పరిస్థితి. అలాగే నాడు నేడు అనేటువంటి విధానంతో స్కూళ్ళని అభివృద్ధి పరుస్తున్నటువంటి విధానాన్ని కూడా దూరం చేసి ఇవాళ నాడు నేడు అనే కార్యక్రమాన్ని కూడా స్వస్తి పలికినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు, ప్రజలకి అత్యంతంగా ఉపయోగపడేటువంటి వాటిని కూడా దూరం చేసి కనీసం ఈవేళ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు, ఒక సంక్షేమ పథకం కూడా అమలు చేయలేదు. కానీ 1,37,000 కోట్ల రూపాయలు మాత్రం అప్పు చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజు మేము ఈ ఎన్నుపోటు దినం అనేటువంటి కార్యక్రమానికి మా ముద్రగడ పద్మనాభం గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు కిర్లంపూడి బయలుదేరుతున్నాం.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వెన్నుపోటుదనం కార్యక్రమాన్ని నిర్వహించింది. ముమ్మిడివరం మాజీ శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలు ఇచ్చిందని ప్లేకార్డులు ప్రదర్శించారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఎన్నికల ముందు మేము కొంతమంది వెళ్ళి కొన్ని పథకాలు ఇంకా పెంచితే బాగుంటుందేమో అని అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఒకే ఒకటి, ఏ పరిస్థితుల్లోనూ ఇంతకంటే మనం ఎక్కువ చేయలేము, మనం మాట ఇస్తే ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి, అలా చేయగలిగితేనే మనం మాట ఇవ్వాలి అని చెప్పారు. అభివృద్ధి సంక్షేమం కూడా రెండు కళ్ళుగా భావించాలి అనేటటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మేనిఫెస్టోలో 99.99% ఆ రోజున ఏదైతే మేము హామీలు ఇచ్చామో మా ప్రభుత్వం ఉండగానో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా ఓడించాలో తెలియక సూపర్ 6 అని ఒకవైపు 143 హామీలు మేనిఫెస్టోలో పెట్టి ఏ ఒక్క హామీని వాళ్ళు నెరవేర్చలేనటువంటి దుస్థితిలో ఇవాళ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తెచ్చారని చెప్తున్నారు. మీరు తెస్తున్నారు అప్పులు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో తెచ్చిన అప్పులు మీరు 1 సంవత్సరంలోనే తెచ్చారు. కానీ మీరు ప్రజలకు ఏం చేస్తున్నారు? ఇవాళ మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలే రోడ్డు ఎక్కి ఎందుకు నెగ్గామా అని చెప్పి గోల్ పెడుతున్నటువంటి పరిస్థితులు. మీకు ఒకే ఒక్క విషయం చెప్తున్నాం, మాతృవందనం పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పారు. ఎవరికి ఇచ్చారు ఇప్పటి వరకు? ఇంకా ఇస్తామని చెప్తున్నారు. అంటే మీరు ఆకాశంలో చూపిస్తూ ఉంటారు, అరిచేతి దగ్గర చెప్తూ ఉంటారు, ఉన్నటువంటి పథకాన్ని ఆకాశంలో చూపిస్తారు. మీ పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నది మాత్రం ఖచ్చితంగా నారాసుర పరిపాలన. గతంలో పురాణకాలంలో నరకాసురుడి గురించి తెలుసుకున్నాం, కానీ ఇవాళ నారాసురుడి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. అంబేద్కర్ గారి రాజ్యాంగంలో అందరూ సుభిక్షంగా సుఖంగా ఉంటే ఇవాళ ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రతి ఒక్కడూ ఇబ్బందులు పాలయ్యేటటువంటి పరిస్థితి. కోర్టుల కంటే కూడా మీరు సుప్రీం అనుకుంటున్నారు. నడి రోడ్డు మీద పోలీసులు దళిత యువకుల్ని కాళ్ళు తొక్కిపెట్టి విచక్షణారహితంగా కొట్టడం అన్నది ఎంతవరకు సమంజసం అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఎవరికీ కూడా రక్షణ లేదు. ముఖ్యంగా చూసుకుంటే మత్స్యకార భరోసా అని చెప్పారు. ఎంతమందికి ఇచ్చారు? 60% పీపుల్కి కూడా మీరు ఇవ్వలేదు. ఆ రోజు ఆయన 10,000 ఇస్తానండి, వీళ్ళు 20,000 ఇస్తామని చెప్పారు. అన్నీ అలాగే ప్రతి స్కీము కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి అంటే అబద్ధపు హామీలు, ఆచరణ సాధ్యం కాని హామీలు ప్రజలకు చెప్పి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజు నాటికి కరెక్ట్గా సంవత్సర కాలం పూర్తయింది. అంటే ప్రజలకి వెన్నుపోటు పొడిచిన దినంగా ఈరోజు జగన్ గారు అభివర్ణిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోని కూడా ప్రజలు ఏ రకంగా అసంతృప్తిగా ఉన్నారు, ప్రజలను ఏ రకంగా మోసం చేశారు, ప్రజలు ఏ రకంగా మోసపోయారు అని ప్రపంచానికి తెలియజెప్పే విధంగా ఈరోజు ఒక వెన్నుపోటు దినోత్సవంగా ఇవాళ నిరసన తెలియజేయమని చెప్పి రాష్ట్ర కార్యవర్గం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు ముమ్మిడివరం నియోజకవర్గంలో 4 మండలాలు తాళరేవు, పోలవరం, అలాగే కాట్రేనికోన, ముమ్మిడివరం మున్సిపాలిటీకి సంబంధించి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ స్వచ్ఛందంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మీరు చూసిన మనకైతే అర్థమవుతుంది ప్రజల్లో ఏ రకమైన అసంతృప్తి ఉందని. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా సుమారు 143 హామీలు ఇస్తూ దాంతోపాటు ఒక సూపర్ 6 అని చెప్పి ఒక 6 హామీలు ప్రజలకు మంచి చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు
ఏదైతే చేస్తున్నటువంటి హామీలు కాదని ఇంకా మంచి చేస్తామని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది. దానిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలే. గొప్పగా నేను పెన్షన్ ఇస్తున్నానని చెప్తున్నారు. ఎంతమందికి నువ్వు పెన్షన్ ఇస్తున్నావు? 2019లో నువ్వు అధికారం కోల్పోయే నాటిగా 40 లక్షల మంది పెన్షన్దారులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో సుమారు 64 లక్షల మందికి, అంటే సుమారు 24 లక్షల మందికి అదనంగా పెన్షన్లు ఇచ్చావు. ఇవాళ నువ్వు ఆ పెన్షన్లో మళ్ళీ ఏరివేత అని చెప్పి కొంతమందికి తీసేసి నువ్వు 1000 రూపాయలు పెంచి 4000 ఇస్తున్నానని గొప్పగా చెప్పుకుంటున్నావు. అలాగే ఏదైతే పేదవాడికి మంచి చేసే అనేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఇవాళ తల్లికి వందనం అని నేను ఇంట్లో ఉన్న పిల్లలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి నువ్వు మాట ఇచ్చావు. మాట నిలబెట్టుకోలేకపోయావు. సంవత్సర కాలం వస్తుంది. అలాగే మహిళలకు ముఖ్యంగా నువ్వు ఏదైతే మాట ఇచ్చావో ఇవాళ ఉచిత గ్యాస్ అన్నావు. ఉచిత గ్యాస్ ఎంతమందికి అందుతుందనేది ఇవాళ ప్రజలే ఇవాళ నీకు బుద్ధి వచ్చేలాగా రేపు ఎన్నికల్లో చెప్పబోతున్నారు. అలాగే ఉచిత బస్సు అన్నావు. బస్సు లేదు, తుస్సు లేదు, ఏమీ లేదు. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఆడబిడ్డకి ప్రతి ఒక్కరికి కూడా 18,000 రూపాయలు సంవత్సరానికి. వాహనదారులంతా రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని మండపేట రూరల్ సిఐ పి దొరరాజు సూచించారు. రామచంద్రాపురం డీఎస్పీ బి రఘువీర్ ఆదేశాల మేరకు మాచవరం సెంటర్లో రాయవరం ఎస్ఐ డి సురేష్ బాబుతో కలిసి వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిఐ దొరరాజు వాహనదారులకు అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో అత్యధికులు హెల్మెట్ ధరించకపోవటం వల్లే మరణిస్తున్నారన్నారు. పరిమితి వేగంలోనే వాహనాలు నడపడం సురక్షితమన్నారు. మద్యం ప్రభావం సేవించి వాహనాలు నడపడం ప్రమాదమని, చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి 18 సంవత్సరాలు నిండిన చిన్నారులకు వాహనాలు ఇవ్వటం నేరమని, అందుకు తల్లిదండ్రులను కూడా చట్టపరంగా శిక్షించాల్సి వస్తుందని హెచ్చరించారు. హెల్మెట్లు లేని వారికి తక్షణమే హెల్మెట్లను కొనిపించి ధరింపు చేశారు. నిబంధనల ప్రకారం రికార్డు లేని వారికి జరిమానాలు విధించారు. ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారి డాక్టర్ స్వప్న విచ్చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ స్వప్న మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు సాధారణ డెలివరీకే ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. బుధవారం ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో కాకినాడకు చెందిన వర్ధినీడి విజయలక్ష్మి సొంత నిధులతో శ్రీమంతాల కార్యక్రమాన్ని ఘనంగా చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆశీస్సులతో సుమారు 7 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత శ్రీమంతాల కార్యక్రమం గర్భిణీ స్త్రీలకు నిర్వహించడం జరుగుతుందని, సుమారు 110 మందికి పైగా గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలను చేయడం జరిగిందని, ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపర్వైజర్ డాక్టర్ డి శైలజ, విఎన్ఎస్ వాణి, కె వరలక్ష్మి, స్టాఫ్ నర్స్ పరిమళ, గర్భిణీ స్త్రీలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. డిసిహెచ్ఎస్ కాకినాడ అండి, డాక్టర్ స్వప్న. ఈ రోజు మన సిఎస్సి ఏలేశ్వరంలో అందరూ గర్భిణీని ఒక చోట అక్యుములేట్ చేసుకొని ఈ రోజు ఈ సీమంతాలు అనే ప్రోగ్రామ్ చేస్తున్నారండి మన విజయ గారు అండ్ వాళ్ళ కొలీగ్స్ అందరూ కూడా. సో మేము హాస్పిటల్లో ఎందుకు పెట్టామన్నామంటే అందరూ హాస్పిటల్లో ఇప్పుడు అంతా కూడా నార్మల్ డెలివరీస్ ని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ప్రమోట్ చేయడానికి వన్ ఆఫ్ ది కాజ్ అండి. సో ఇక్కడ వచ్చిన గర్భిణీలందరూ ఆల్ ప్రెగ్నెంట్ ఉమెన్ కి మేము న్యూట్రిషన్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ నార్మల్ డెలివరీస్ కి ప్రమోషన్ అండ్ సిజేరియన్ సెక్షన్స్ ఇంకా అదర్ ఏమైనా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉంటే ఇక్కడ ఉన్న గైనకాలజిస్ట్ మంచి సర్వీసెస్ అందించి ఈ హాస్పిటల్స్ లో అందజేసే సేవలను అన్ని కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ ఉన్న డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు, హాస్పిటల్లో ఏమేమి సర్వీసెస్ ఇస్తారు, వాళ్ళు తీసుకోవాల్సిన డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది. హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ వాళ్ళు తీసుకోవాల్సిన న్యూట్రిషన్ గురించి కూడా చెప్పడం జరిగింది. సో ఇదంతా ఒక యాక్టివిటీ మన హాస్పిటల్ నార్మల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో డెలివరీస్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక యాక్టివిటీ కండక్ట్ చేస్తామండి. ఈ రోజు దాదాపుగా ఒక 100 యాంటీనేటర్స్ వచ్చారు ఈ రోజు. అండ్ దీని వల్ల మన హాస్పిటల్లో డెలివరీ రేట్ ఇంక్రీజ్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్. భగవతి భగవాన్ అనుగ్రహంతో ఆశీస్సులతో శ్రీమంతాల ప్రోగ్రామ్ 7 years నుంచి చేస్తున్నామండి. ఇది ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ చాలా బాధ్యతగా ప్రేమగా వచ్చిన ప్రతి గర్భిణీ స్త్రీని కేర్ఫుల్ గా చూసుకుంటూ వెళ్తున్నారు.
మాకు ఇంకోటి ఏంటంటే పెద్దవాళ్ళకి ఏం చెప్పినా ఒక ప్రోగ్రామింగ్ బ్రెయిన్ లో అయిపోతుంది, వాళ్ళు మార్చుకోవడం కష్టం, వాళ్ళ విధానాలు ఏమి మార్చుకోలేరు. అందుకని పుట్టినప్పటి నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలకి మనం ఏం చెప్పినా మంచిగా ప్రోగ్రామింగ్ అవుతుంది. ఆ బ్రెయిన్ లో మంచి ప్రోగ్రామింగ్ జరగాలంటే ఈ శ్రీమంతాలు చేసినప్పుడు వాళ్ళు గుడ్ ప్రోగ్రామింగ్ జరిగి వాళ్ళు మేము చెప్పినవి పాటించినప్పుడు వాళ్ళకి మంచి అలవాట్లు మంచి ప్రోగ్రామింగ్ జరిగి లైఫ్ బాగుంటది. అంటే ఒక మనిషి జీవితంలో మొదటి 6 సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్, తర్వాతే అంత ప్రభావం చూపించవు, ఎక్కువగా ప్రభావం చూపించేవి ఈ 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాల్లోని ఏ సంఘటన జరిగినా వాళ్ళు మంచిగా తీసుకుంటే గుడ్ ప్రోగ్రామింగ్ జరుగుతుంది, నో ప్రాబ్లం. ఎక్కడైనా ఏ సిచ్యుయేషన్ అన్నా చెడుగా తీసుకుంటే అది బ్యాడ్ ప్రోగ్రామింగ్ అవుతుంది, దాంట్లోంచి సఫర్ అవుతూ ఉంటారు. మనుషులు ఎవరు సఫర్ అవ్వకూడదని హ్యాపీగా ఉండాలని ఈ ప్రోగ్రామ్ చేయడం మొదలు పెట్టాము. దీనికి మన డిసిహెచ్ఎస్ మేడం గారు, స్వప్న మేడం గారు, అలాగే మన సూపరింటెండెంట్ మేడం గారు శైలజ మేడం గారు, స్టాఫ్ అంతా చాలా సహకరించారు. అంత దూరం నుంచి కాకినాడ జిల్లా డిసిహెచ్ఎస్ గారు రావడం, స్వప్న మేడం గారు రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ కోఆపరేట్ చేయడం వల్ల ఇది బాగా జరుగుతుంది. డాక్టర్ దేవుడు తర్వాత దేవుడు అని చెప్తారు అందరూ, నిజమే అది. ఎందుకంటే మనం దేవుడు తర్వాత నమ్మేది డాక్టర్ని, అంటే ప్రత్యక్ష దైవాలుగా చూస్తాము. వీళ్ళు ఎంతో కేర్ఫుల్ గా ఈ గర్భిణీ స్త్రీలను ఎంత బాగా చూస్తూ గవర్నమెంట్ హాస్పిటల్లో 1 రూపాయి కూడా తీసుకోకుండా అన్ని సర్వీస్ బాగా చేస్తున్నారు. అలాగే దానికి తోడు మా టీచింగ్ అనేది, ఈ ప్రోగ్రామింగ్ అనే టీచింగ్ అనేది కూడా వీళ్ళకి వెళ్ళి వాళ్ళ బిడ్డలు బాగా పెంచుకుంటారు, దేశానికి కుటుంబానికి ఉపయోగపడే పిల్లలు అవుతారు అని చెప్పి ఉద్దేశంతో ప్రతి నెల ఏదో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో చేయడం జరుగుతుంది. అందరికీ కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. యోగాంధ్రలో భాగంగా మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీడీఓ అండ్ కీర్తి స్పందన ఆధ్వర్యంలో మహిళలకు రంగవల్లుల పోటీ, చిన్నారులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు యోగాంధ్రలో భాగస్వాములై ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నాయకుడు, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ యాంత్రిక ప్రపంచంలో మనిషి అనేక మానసిక, శారీరక రుగ్మతలకు లోనవుతున్నాడని, వాటన్నిటినీ అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యోగా చేయాలన్నారు. అనంతరం రంగవల్లుల పోటీల్లో విజేతలకు డ్రాయింగ్, వ్యాసరచన పోటీల్లో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను రాంబాబు ఎంపీడీఓ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాలకు చెందిన మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. Second prize, Pasapode. Third prize. రేపు యోగాంధ్ర ప్రోగ్రామ్ కింద మనకి మండల్ లెవెల్ కాంపిటీషన్లో క్విజ్ అండ్ సింగింగ్ కాంపిటీషన్ ఉంటుంది. వెరీ ఇంట్రెస్టెడ్ పీపుల్ రేపు పార్టిసిపేట్ చేయొచ్చు. రేపు 10 o'clock కల్లా ఆఫీస్కి వస్తే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. పెద్దాపురం చిల్డ్రన్స్ లో ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మర్ క్యాంపులో విద్యార్థులను ఇంద్రజాల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. డాక్టర్ బోస్ మ్యాజిక్ స్టార్ అవార్డు గ్రహీత, పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ గౌరవాధ్యక్షులు బుద్ధ శ్రీనివాసరావు ఇంద్రజాల ప్రదర్శన నిర్వహించారు. ప్రతి అంశాన్ని ప్రాక్టికల్ రూపంలో విద్యార్థులు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి అంశాన్ని విద్యార్థులు ప్రశ్న రూపంలో తెలుసుకోవాలన్నారు. సైన్స్ మేళవింపుగా ఇంద్రజాలం మన ముందు నిలబడిందన్నారు. భారతీయ సంస్కృతిలో ఇంద్రజాల ప్రదర్శన ఒక పురాతన కళ అని తెలిపారు. విద్యార్థులు ఈ కళ నేర్చుకుని ప్రదర్శన విస్తృతంగా ఇవ్వడం ద్వారా సైన్స్, సామాజిక అంశాలను మనం తెలియజేయగలుగుతామన్నారు. సమ్మర్ క్యాంపులో ఉదయం పూట కరాటేను తిప్పల యోగేష్, లోకేష్, కోలాటం అంజలి, అనుష, జస్విత, డాన్స్ సందీప్, అమృత, నమర్త, కర్ర సాము, నేల బాలకృష్ణ విద్యార్థులకు నేర్పించారు. కార్యక్రమంలో పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ కార్యదర్శి రొంగల అరుణ, సందీప్, హర్షసాయి, మణికంఠ, బంగారం, భాష, లలిత, లావణ్య, సత్య, ధరణి, ఐశ్వర్య, కృష్ణ, వీర్రాజు, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని నేపథ్యంలో వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినోత్సవం నిరసన ర్యాలీ నిర్వహించారు. సామర్లకోట
ప్రసన్నాంజనేయ స్వామి నగర్ నుంచి వైసీపీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు పెద్దాపురం నియోజకవర్గం ఇన్ఛార్జి దౌలూరి దొరబాబు ఆదేశాలతో సామర్లకోట పార్టీ కార్యాలయం నుంచి పాదయాత్రగా పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర నాయకులు దౌలూరి సుబ్బారావు మాట్లాడుతూ ప్రజలను అన్ని రకాలుగా నమ్మించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీలను అమలు పరచడం మరిచి వంచనకు దిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీరామనికి వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో దౌలూరి సుబ్బారావు, ఆవాల లక్ష్మీనారాయణ, నెక్కంటి సాయి ప్రసాద్, బొబ్బరాడ సతీబాబు, పెంకే సత్యవతి, ఊబా జాన్ మేజేష్, కంటే వీర రాఘవరావు, పాగా సురేష్ కుమార్, తలారి దొరబాబు, నేతల హరిబాబు, కరీం జానీ, ఆరెల్ల వీర రాఘవరావు, గవరసాన సూరిబాబు, దూది రాజు, ఇరుసుమల్ల సాయి, బొడ్డు ప్రకాష్, సలికి సత్యభాస్కర్ రావు, సేపేను సురేష్, కురందాసు సతీష్ కుమార్, వీరదాసరి నాగేంద్ర, గుర్రాల యాకూబ్, తాటికొండ పెదకాపు, విజయపు రాజశేఖర్, పప్పల బుజ్జి, మొరంపూడి రంగ, వల్లూరి వీర్రాజు, పల్లా గంగారావుతో పాటు పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం, అలాగే పెద్దాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు గారి యొక్క సారథ్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు జూన్ 4వ తారీఖున వెన్నుపోటు కార్యక్రమం ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా మేము కూడా పెద్దాపురం నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుంచి కూడా మా కార్యకర్తలు సమీకరించడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంచేత ఈ వెన్నుపోటు కార్యక్రమం గురించి మరీ చెప్పగలదు. మీరు అందరూ విలేకరులు, జర్నలిస్టులు, మీకు తెలుసు అన్నీ కూడా. గత 5 సంవత్సరాల పరిపాలనలో నవరత్నాల పేరుతోటి ప్రకటించినటువంటి హామీలే కాకుండా అదనంగా అనేకమైనటువంటి హామీలను 98% అమలు జరిపినటువంటి జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయడం కోసం అబద్ధాలతోటి, అవినీతితోటి, అక్రమాలతోటి, అరాచకంతో తప్పుడు హామీలన్నీ ఇచ్చి ప్రజలందరినీ మోసం చేసి 1995లోనే మామగారిని ఎన్నిపోటు పొడిచి వాళ్ళ ప్రజలను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5,16,00,000 మందిని కూడా ఎన్నిపోటు పొడిచి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ఈనాటికి కూడా ఇచ్చినటువంటి సూపర్ 6 కానీ హామీలు 143 హామీలు కానీ ఒక హామీలు కూడా అమలు జరిపినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ మహానాడు జరిపి ఎంత సిగ్గు లేకుండా ఉన్నాడో మొత్తం హామీలన్నీ కూడా అమలు జరిపేసామని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఘోరం ప్రపంచంలో ఎక్కడ ఇంత అబద్ధాలు కూడా ఎక్కడ మనకు కనపడి, ఎవరైనా అబద్ధాలు చెప్పడంలో ఎన్నిపోటులో కూడా నోబెల్ బహుమతి పెడితే ఎవరో కూడా పోటీకి నిలబడలేరు. చంద్రమోహన్ రెడ్డి ఏకగ్రీవంగా నోబెల్ బహుమతి వస్తుంది. అలాంటి మనిషి ఎంత అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు ఇవాళ అన్నీ మీకు తెలుసు. దానికి నిరసనగా ఇక ప్రారంభం ఇక్కడి నుంచి కార్యక్రమం కూడా అతని యొక్క అక్రమాలు ఏమైతే ఉన్నాయో కేవలం తన కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసం అతను చేసేటువంటి పనులు, ఒక పక్కన 1,56,000 కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ నుంచి లోన్లు తెచ్చి, ఒక పక్కన పోలవరం కానీ, ఒక పక్కనే కతిమర రోడ్లు కానీ ఏ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు లేకుండా కేవలం అమరావతి అనేటువంటి దానికి మొత్తానికి నిధులన్నీ మళ్లించేసి కేవలం వాళ్ళకి కావలసినటువంటి మనుషులు, వాళ్ళకి కావలసినటువంటి అందరికీ కూడా ప్రయోజనం కోసం అతను పనిచేస్తున్నాడు తప్ప ఆంధ్రప్రదేశ్లో పనిచేయలేదు. ఎవరైనా సిగ్గులేనటువంటి ముఖ్యమంత్రి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి వాడు ప్రజలందరూ కూడా నా బిడ్డలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, పార్టీ కానీ, కులం కానీ, మతం కానీ ఏమీ చూడకండి, ఎవడైతే అర్హుడైతాడో మనం అమలు జరిపే ప్రతి పథకం వాడికి అమలు జరపండి ఆయన చెప్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ ఎవరికి కూడా మనం ఒక పథకం కూడా అమలు జరపకూడదు. అలాగే అమలు జరిపితే పాముకు పాలు పోసినట్టుగా అనేటువంటి ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో భారతదేశంలో ఉంటే 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి అయినా అలా చెప్పిన వాళ్ళు ఉంటారంటండి. ప్రజలందరూ కన్నబిడ్డలా చూడవలసినటువంటి ముఖ్యమంత్రి ఇలా వివక్షతతోటి అతను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ కూడా మతం పేరుతోటి ఆ ఇష్టం వచ్చినట్టుగా దళితుల్ని గిలితుల్ని ఆ ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేస్తూ ఉన్నాయి రాష్ట్రంలో. ఎన్నాళ్ళు జరుగుద్ది? ఇప్పటికప్పుడు నిజం నెగ్గుద్ది, సత్యమే నిలబడుతుంది, సత్యమే వజయితే అని మన పార్టీ యొక్క కార్యక్రమం ప్రారంభం. ఇది ఇక్కడి నుంచి నిరంతరమైన కార్యక్రమాలు చేసి అతను చేసేటువంటి అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు, అవినీతి, అబద్ధాలు అన్నీ కూడా ఎండగడతామని నేను ముఖం మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు మీరు మరొకసారి మీ ప్రెస్ వారందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కార్యకర్త అందరికీ కూడా పార్టీ తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్. గత 29 రోజులుగా మున్సిపల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, వాటర్ వర్కర్స్ సిబ్బంది సమ్మె చేపట్టినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట అవుట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మె శిబిరాన్ని నిర్వహించారు. ఉద్యోగ సంఘం నాయకులు రమణ మాట్లాడుతూ కనీస వేతనాలు కూడా అమలు చేయడం లేదని తెలిపారు. ఇచ్చిన హామీని కూడా మర్చిపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మిక ఐక్యత, మున్సిపల్ కార్మిక ఐక్యత, మున్సిపల్ కార్మిక ఐక్యత, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, అమలు చేయాలి, అమలు చేయాలి, పెద్దాపురం మున్సిపల్ ఆఫీసు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీర్ వర్క్స్. నా పేరు కేవీ వెంకటరమణ. మేము ఇవాళ సమ్మె మొదలెట్టి 29 రోజులు అవుతుంది. కావున ఏంటంటే మా కోరికలు మాత్రం అత్యవసర విభాగంలో చేసేవాళ్ళు వాటర్ సప్లై, స్ట్రీట్ లైట్, అలా టెక్నికల్ నాన్ టెక్నికల్ జీతం 29,200 24,500 మనం కోరుకున్నాం. అలాగే 15 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి పర్మనెంట్ చేయమని కోరుకున్నాం. విధి నిర్మాణం చనిపోరు 10 లక్షల ఎక్స్గ్రేటర్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి సంక్షేమ పథకాలు అమలు లేవు, సంక్షేమ పథకాలు అమలు చేయమంటున్నాం. అలాగే హెచ్ఆర్ పాలసీ కూడా మాకు అమలు చేయలేదు. ఇప్పుడు వచ్చి ఆ హెచ్ఆర్ పాలసీ కూడా అమలు చేయమని కోరుకుంటున్నాం. కావున ఈ ప్రభుత్వం మరి ఇప్పుడు వచ్చి మేము 28 రోజులు అవ్వండి సరే, మా కోసం ముక్క కూడా ఎక్కడ మాట్లాడతలేదు. కావున ఈ గవర్నమెంట్ మరి మా అందరూ దయించి మేము ఈరోజు మా జీతం వచ్చి 11,087 రూపాయలు. మాకు పిల్లలతో ఎలా బతుకుతాను మీరు గమనించి ఈ గవర్నమెంట్ మా కోసం అన్న కొంచెం జీతాలు పెంచాలని కోరుకుంటున్నాం. 25 సంవత్సరాలు బట్టి ఈ మున్సిపాలిటీ చేస్తున్నాం మేము. దాన్ని బట్టి మాకు జీతాలు పెంచేలా ఇవ్వాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాం. ఇట్లో నారా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, అదే టీడీపీ గవర్నమెంట్, ఉమ్మడి రాష్ట్ర గవర్నమెంట్ వీళ్ళందరూ మా మీద దయించి ఉన్నాలో మరి 13,000తో ఏం బతికేస్తాం వాళ్ళకి తెలుసు. కానీ మరి ఎందుకు పెంచుతలేదు మాకు తెలియదు. మరి కావున గవర్నమెంట్ మరి అధికారంలో ఉంది కాబట్టి మాలా పెంచాలని కోరుకు ప్రార్థిస్తాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వెన్నుపోటు దినం కార్యక్రమానికి బైక్ ర్యాలీగా బయలుదేరిన వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర రాంబాబు. ముమ్మిడివరం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వెన్నుపోటు దినం కార్యక్రమం. వాహనదారులంతా రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని మండపేట రూరల్ సిఐ పి దొరరాజా సూచన. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.